హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా పోకో ఈరోజు మన ఇండియాలో పోకో M3 Pro 5G మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. అఫ్కోర్స్ పోకోలో లాంచ్ అయిన మన ఇండియాలో మొట్టమొదటి 5G ఫోన్ అండ్ ఇది గ్లోబల్గా రకరకాల పేర్లతో కూడా లాంచ్ అయింది. చైనాలో రెడ్మీ నోట్ 10 5G, అలాగే గ్లోబల్గా పోకో M3 Pro 5G అనే పేరుతో లాంచ్ అయింది. అండ్ మన ఇండియాలో కూడా సేమ్ పోకో M3 Pro 5G అనే పేరుతోనే వీళ్ళు లాంచ్ చేస్తారు. అండ్ ఇది ప్రజెంట్గా మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న చీపెస్ట్ 5G ఫోన్ లాగా మీకు అవైలబుల్గా ఉంది. 13,500 రూపాయల బడ్జెట్లో దీన్ని లాంచ్ చేశారు. జూన్ 14వ తారీఖు నుంచి మీకు ఇది సేల్లో కూడా రానుంది. ఇక దీని ప్రైజింగ్ యాక్చువల్గా 12,000 నుంచి 13,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో అని అనుకున్నాను. కాకపోతే ఒక 500 రూపాయలు ఎక్కువైందా అనిపిస్తుంది. 13,000 రూపాయలు పెడితే ఖచ్చితంగా ఇది ఇంకా బాగుండేది, కిల్లర్ ఫోన్ అయి ఉండేదేమో. సో దీని మీద మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా రండి. ఇక దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే దీంట్లో 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ మీకు గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ డిస్ప్లే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు MediaTek Dimensity 700 5G ప్రాసెస్ యూజ్ చేశారు. 7 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో 5G బ్యాండ్స్ ఒక 5 సపోర్ట్ చేస్తాయి. N1, N3, N40, N77 అలాగే N78 5 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. జనరల్గా మన ఇండియాలో N77, N78 ఇవి రెండు బాగా ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో అవే టెస్ట్ చేస్తారని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇవైతే సపోర్ట్ చేస్తుంది దీంట్లో. ఇక దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి, కానీ యాక్చువల్గా ఒకటే కెమెరా, దాంట్లో యూస్ఫుల్ కెమెరా, మిగతా 2 కూడా పెద్దగా పనికిరాని కెమెరాస్. జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా 2+2 ఉంటే అవి 2 ఉన్నా లేనట్టే. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, GM2 సెన్సార్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. కానీ బాక్స్లో మాత్రం మీకు 22.5 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం కూడా లేదు. 18 వాట్స్ మాత్రమే అది ఇన్పుట్ తీసుకుంటుంది కాబట్టి ఛార్జర్ అయితే మాత్రం అది పెద్దదే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 12తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇక దీంట్లో వీళ్ళు మేజర్గా తీసుకొచ్చింది ఏంటంటే 5G అండర్ 13,000 రూపీస్ బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేస్తారని అనుకోవాలన్నమాట. ఇక దీని ప్రైజింగ్ మాత్రం వీళ్ళు మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64GB 14,000 పెట్టి మీకు ఎర్లీ బర్డ్ యాక్సెస్ కింద మీకు 13,500కి ఇస్తున్నారు. 6GB ప్లస్ 128 16,000 రూపాయలు పెట్టి ఎర్లీ బర్డ్ యాక్సెస్ కింద మీకు 15,500కి ఇస్తున్నారు. జూన్ 14వ తారీఖు నుంచి ఇవి మీకు సేల్లోకి అయితే రన్ ఉన్నాయి. ఇక దీంట్లో ర్యామ్ స్టోరేజ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అలాగే UFS 2.2 టెక్నాలజీనే వాడుతున్నారు. అండ్ సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా పెట్టుకోవచ్చు. 1 TB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వీళ్ళు తీసుకొచ్చిన పోకో M3 Pro 5G. దీని మీద మీ ప్రైజింగ్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్లో అండి. అండ్ కొంచెం తక్కువ బడ్జెట్లో ఇంతకుముందు తీసుకొచ్చిన పోకో M2 Proతో కంపేర్ చేసుకుంటే ఒక ఓవరాల్గా పెర్ఫార్మెన్స్లో మాత్రం ఒక 10 to 15% బూస్ట్ ఉంటుంది. అండ్ 5G వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక పాయింట్ అయితే మీరు నోటీస్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ పోకో M3 Proకి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.